ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. సమయం ఎక్కడ వృధా అవుతుంది? కొంతమంది ఉదయం 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకు కూడా లేస్తారు. 11 గంటలకు కూడా లేస్తారు. ఎవరి సమయం ఎంత వృధా అవుతుంది అసలు ఆ రోజు మనం గమనించుకుంటే, ఏ సమయంలో మనం లేస్తున్నామో, ఏ సమయాన్ని మనం ప్రొడక్ట్‌గా ఉపయోగించుకుంటున్నాం. అసలు వృధా చేయటం అంటే ఏంటి? ప్రొడక్ట్‌గా ఉపయోగించుకోవడం అంటే ఏంటి? ఏది వృధా అవుతుంది? నువ్వు సాయంత్రం పూట చదువుకునే పుస్తకాలు చదువుకునే సమయం వృధా అవుతుందా? లేక నువ్వు ఇంట్లో కూర్చొని చూసే సీరియల్ వల్ల నీ సమయం వృధా అవుతుందా? లేకపోతే నువ్వు సెల్ ఫోన్‌లో అత్యధికంగా సమయం గేమింగ్ కోసం ఉపయోగించడం వల్ల నీ సమయం వృధా అవుతుందా? లేదా సోషల్ మీడియాలో, ఇక సోషల్ మీడియా లేకపోతే నేను బ్రతకలేను. రోజుకి ఎన్ని సార్లు సోషల్ మీడియా చూస్తున్నాం? దీనివల్ల నష్టపోతున్నామా? వృధా అవుతుందా సమయం? ఎక్కడ నీ సమయం వృధా అవుతుంది? దీనికోసం మనం ప్రతిరోజు మనం చేస్తున్న పని మీద దృష్టి పెడితే మన సమయం ఎక్కడ వృధా అవుతుందో మనకు అర్థమవుతుంది. దృష్టి పెట్టడం అని అంటే ఏం పని చేస్తున్నాం, ఏ సమయంలో ఏం పని చేస్తున్నాం? ఉద్యోగస్తులు, ముఖ్యంగా యూత్ పిల్లలు ఎవరైతే కాలేజీకి వెళ్తున్నారో ప్రతి పిల్లవాడి దగ్గర ఈరోజు గ్యాడ్జెట్ ఉంటుంది. అతనికి సోషల్ మీడియాతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతా ఉన్నాడు. కాలేజీ పోతున్నా అది. ఈవెన్ 10th క్లాస్ పిల్లవాడు కూడా ఈరోజు గ్యాడ్జెట్ కలిగి ఉన్నాడు. దీనివల్ల వచ్చే నష్టం కొన్ని దేశాలు, పిల్లగాళ్ళ మీద చూపే ఈ ప్రభావానికి కొన్ని దేశాలు 1 గంట లేక 2 గంటల సమయం అసలు పిల్లవాడికి ఫోన్ అనేది కనపడకుండా చేయాలి అనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఫోన్ పిల్లవాళ్ళు వాడకూడదు అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్న దేశాలు మనకు కనపడతా ఉన్నాయి. అంటే అంత నష్టం ఈనాటి యూత్ మీద అది పడతా ఉంది. కానీ స్కూల్స్లోకి వెళ్తే ఖచ్చితంగా ట్యాబ్ అనేది వాడుతున్నారు. ట్యాబ్ వాడటంతో వాళ్ళు లెసన్స్ అవన్నీ కూడా ట్యాబ్లో చెప్తున్నారు. మరి ఇది సమయం వృధా అవుతుందా? ట్యాబ్లో చూసుకున్న ఎడ్యుకేషనల్ సంబంధించిన వాటి వృధా అవుతుందా? ఏమి చేస్తే మన సమయం వృధా అవుతుంది? దేనివల్ల మన సమయం వృధా అవుతుంది? దీనిని గమనంలో పెట్టుకొని మనం చేసినట్లయితే ఖచ్చితంగా మన సమయం ప్రొడక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటున్నాం అసలు? మనం చేస్తున్న పని ఏమిటి? నిరంతరం అదే పని చేస్తున్నామా? లేదా తల్లిదండ్రులను అడిగితే ఈ పిల్లలు ఎందుకు చూస్తున్నా పద్దాలు ఫోన్ అంటే, అమ్మ నాకు క్లాసులు ఉన్నాయి అందులోనే, లేకపోతే సోషల్ మీడియాలో ఈ రకంగా చేస్తే నాకు ఇది వస్తాయి. చాలా మంది ఈరోజు వ్యూస్ అట, లైక్లు ఇవన్నీ కోసం చూస్తున్నారు. ఎప్పుడన్నా నువ్వు లైక్ కొట్టని నీ ఫ్రెండ్స్ వచ్చి నీకు జీవితంలో హెల్ప్ చేస్తారా? అసలు నీ జీవితం ఎలా ఉంది? లైక్లు, వ్యూస్తోనే జీవితం అయిపోతా ఉందా? వాళ్ళే హెల్ప్ చేస్తా ఉన్నారా? పోతే జీవితంలో ఈ వ్యూస్, లైక్స్ వల్ల ఎంత ఉపయోగపడుతున్నారు? దాంతో నువ్వు ఎంత సమయం వృధా చేసుకొని నీ సమయం వృధా చేసుకొని అన్ప్రొడక్టివ్గా, వేస్ట్గా అయిపోతున్న నీ సమయాన్ని గమనిస్తా ఉన్నావా? దేనిలో సమయం ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా మనం నిద్రపోయేటప్పుడు, లేదంటే ఉదయం లేవగానే ఖచ్చితంగా మనం ఉదయం 5 గంటలకు లేస్తే 5 గంటల నుంచి మన సమయాన్ని మనం అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ అవుతున్నామో అక్కడి నుంచి మన శరీరానికి సంబంధించి మనం కొంత ఎక్సర్సైజ్ చేసుకొని, తర్వాత మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకొని, ఆ తర్వాత మన దినచర్యను ప్రారంభిస్తూ ఆ సమయంలో ఆ రోజు మనం ఏం చేయాలో రాసుకుంటే, ఆ రాసుకోవటం మూలాన మనం ఎంతసేపు ఒక్కరోజు గమనించండి, ఒక్కరోజు చూడండి. సోషల్ మీడియాలో ఎంత సమయం మనం రోజు ఉంటున్నామో అది గమనించండి. అత్యధికంగా ఈనాటి యూత్ అందరూ కూడా పిల్లలు, చదువుకున్న వారు, చదువుకులేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళు, సిటీ వాళ్ళు, ఎవరైనా సరే, ధనవంతుల పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్కి వస్తే ఖచ్చితంగా ఫోన్ కనపడతా ఉంది. ఆ ఫోన్లో వాళ్ళు చేస్తున్న పనులు ఏమిటో, వాళ్ళ పాస్వర్డ్ తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు. ఏం వాడుతున్నారో తెలియట్లేదు. సైబర్ నేరాల బారి పడుతున్నారా? లేకపోతే ఆన్లైన్ మోసాలకు లోన్ అవుతున్నారా? ఎంతమంది ఆన్లైన్ మోసాలకు లోన్ అయిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. ఇదంతా ఫోన్ వల్ల కదా. అసలు ఫోన్ లేకుండా మనం గడపలేమా? ఈరోజు పిల్లవాడిని చదువుకుంటున్నాం, మనం ఫోన్ చూస్తున్నాం. దానివల్ల ఏంటి? పిల్లవాడు ఎలా చదువుతాడు? మనం టీవీ చూసుకుంటూనే అన్నం పెడుతున్నాం. పిల్లవాడు ఎలా తింటాడు అన్నం? వాడు టీవీ చూసుకుంటూ తినకుండా ఉంటాడా? టీవీ చూసుకుంటూ మనం అన్నం తింటున్నాం కలిసి, కరెక్టే. టీవీ చూడకుండా తినగలుగుతున్నామా? తినలేకపోతున్నాం కదా. అందువల్ల ఎక్కడ ఈ ఫోన్ వల్ల మనం ఎంత సమయం వృధా చేసుకుంటున్నాం? ఈ సమయాన్ని మనం గమనంలో తీసుకున్నట్టయితే
ఈ సమయంలో మనం ఈ ఫోన్ ఉపయోగపడటం వల్ల, ఫోన్ ఉపయోగించడం వల్ల మనకు వస్తున్న నష్టాన్ని మనం అంచనా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇక్కడ మనం ఫోన్ సద్వినియోగం చేసుకోవచ్చు. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఫోన్లో. నీకు కావాల్సిన స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు ఫోన్లో. నీకు కావలసిన ఏ రకమైన కావాల్సిన జ్ఞానం కూడా ఫోన్ మనకు అందిస్తూ ఉంది. యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ, లేదా రకరకాల వాట్సాప్ గ్రూపులు కానీ మీకు అందిస్తూ ఉంటుంది. అది కరెక్టా కాదనేది మళ్ళీ మనం వేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అందరిది కాబట్టి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. అది కరెక్టా కాదా, వచ్చింది కరెక్టా కాదు మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని మీద ఒక నిర్ణయానికి రావాలి. అట్లా చేస్తూ ఉన్నాం. ఏంటంటే మనం చేసేటప్పుడు ఒక రోజంతా గమనించండి, ఎంత సమయం మనం ఫోన్ మీద గడుపుతున్నాం అని గమనించుకుంటే 90% ఇవాళ పిల్లలందరూ, పెద్దలందరూ కూడా 90% అందరి ఇళ్లలో, కొంచెం చిన్న చిన్న పట్టణాలు, సిటీస్లలో అందరి ఇళ్లలో వైఫైలు ఉన్నాయి. వైఫై ఉంటే అన్ని ఫోన్లలో ఖచ్చితంగా మనకు నెట్ వస్తుంది, ధారాళంగా నెట్ వస్తుంది. ఈ నెట్ వల్ల దాదాపు అన్ని ఫోన్లు అందరి ఇళ్లలో ఉంటారు, కానీ ఎవరి ఫోన్లు వాళ్ళే ఉంటారు, ఎవరి బిజీలో వాళ్ళే ఉంటారు. ఈ ఫోన్లు వచ్చి మనిషికి వెడం చేశాయా? మనిషిని దూరం చేశాయా? మనిషికున్న మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయా? మనిషి ఏ రకంగా బ్రతుకుతున్నాడు? ఈ ఫోన్లతో ఈ ఫోన్ల వల్ల ఎంత సమయం దాని మీద ఉంటున్నాం? దాదాపుగా 18 గంటలు యావరేజ్గా ఇండియాలో ఒక మనిషి 16 నుంచి 18 గంటలు గడుపుతున్నాడు అక్కడ ఫోన్తో. అది ఉపయోగకరంగానా, నిరుపయోగకరంగా తెలియదు. చాలా మంది క్రియేటర్స్, చాలా మంది మరి ఇన్ని వ్యూస్ వచ్చి ఇన్ని రకం చేస్తున్నట్టు ఉపయోగించుకుంటారు. ఎంతమంది ఉపయోగించుకుంటే ఈ రకంగా జరుగుతుంది? ఏ రకంగా వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, కూలికి పోయే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర దాదాపుగా 85 to 90% అందరి దగ్గర ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్లో వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం వాడుకోవటం మూలన మన సమయం ఎంత వృధా అవుతుందో గమనించండి. ఒక రోజు గమనించండి. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గించండి. గంట సేపు వాట్సాప్ చూడకుండా ఉండలేమా? ఏదైనా కిక్ అని శబ్దం వస్తే ఏమంటే ఫోన్ ఓపెన్ చేయాలి. ఏదైనా టింగ్ అని శబ్దం వస్తే ఏదైనా ఫోన్ ఓపెన్ చేయాలి. ఒక 2 గంటలు, ఇప్పుడు ఉదయం చూశాను వాట్సాప్ 9 చూశాను, మళ్ళీ 10 చూద్దాం, మళ్ళీ సాయంత్రం 6 చూద్దాం, చాలు వాట్సాప్ తీసేయండి. ఫేస్బుక్తో మాట్లాడాలి. ఫేస్బుక్ అప్పుడు కూడా ఒక గంట సేపు. సోషల్ మీడియాలో రోజుకు ఒక 3 గంటలు నేను చూస్తాను. సోషల్ మీడియా రోజు 3 గంటలు గడుపుతున్నాను. ఈ గడిపే సమయం కూడా నీకు ఉపయోగపడుతుందో లేదో చూసుకో. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. నీ పని అంతా ముగించుకున్న తర్వాత ఒక గంట సేపు దాని మీద గడపడం వల్ల దాని మీద గడపడం వల్ల వచ్చే నష్టమే లేదు. కాబట్టి అలాగా ఒక గంట 2 గంటలు సోషల్ మీడియాలో మీరు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించుకోవడం వల్ల జరిగే నష్టం లేదు. కానీ అదే పనిగా దాదాపుగా 6 గంటలు, 7 గంటలు, 8 గంటల సేపు రోజులో మనం సోషల్ మీడియాలో ఉన్నట్లయితే ఎంత సమయాన్ని కోల్పోతున్నామో అర్థం చేసుకోవాలి. ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎంతమంది ఇస్తున్నారు? ఇవాళ మనం అనుకుంటున్న ఇతర దేశాల్లో, మన పొరుగునున్న దేశాలన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక స్కిల్ సంపాదించుకుంటున్నారు. ఫోన్లో రకరకాల స్కిల్స్ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. తొందరగా డబ్బు రావాలని ఆలోచించకండి. తొందరగా డబ్బు వచ్చి నేను గొప్పవాడిని కావాలని ఆలోచించకండి. డబ్బు కాదు, నీ సత్తా ఏంటో చూడండి. మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించండి. మీ దగ్గర ఉన్న సత్తా ఏంటో చూడండి. ఆ సత్తా మీద నువ్వు సమయాన్ని కేటాయించు. దాని మీద సమయాన్ని కేటాయించకుండా పొద్దాకలు వాటిని తిరుక్కుంటూ, సోషల్ మీడియాలో తిరుక్కుంటూ, లేకపోతే పొద్దాకల గేమ్ ఆడుకుంటూ, ఆ గేమ్లో డబ్బులు పోగొట్టుకోవటం, లేదా ఛాలెంజ్లు చేయటం, ఇలాంటివి చేసుకుంటూనే డిగ్రీ పిల్లలందరూ కూడా సమయాన్ని వృధా చేస్తున్నారు. 90% పిల్లలు సమయాన్ని వృధా చేస్తున్నారు. 10% మంది ఒకళ్ళిద్దరు చదువుకొని పైకి వస్తున్నారు. వాళ్ళకి వస్తే ఉద్యోగాలు, నువ్వేం చేసిన ఉద్యోగాలు వస్తాయి? నీ అర్హత ఏంటి అసలు? నువ్వు చేసిన పని ఏంటి? నీకు ఉద్యోగాలు ఎలా వస్తుంది? నువ్వు ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన పని చేయకుండా వేరే పనిలో నీ సమయానంతా గడిపి నాకు ఫలాన్ని కావాలంటే, అంటే విత్తనం ఒకటి నాటి పండు ఒకటి కావాలంటే ఎలా వస్తుంది? మామిడి పండు నాటి జామ పండు రావాలంటే రాదు కదా. అరటి పండు నాటి సపోటా పండు రావాలంటే రాదు కదా. కాబట్టి దేనికోసమైతే నువ్వు ఉంటున్నావో, దేనికోసమైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఏ లక్ష్యం కోసం, గవర్నమెంట్ జాబా లేదా ఒక స్కిల్ నేర్చుకుంటున్నావా,
లేదంటే ఇంకేదన్నా నువ్వు ఒక స్కిల్ లేకపోతే ఇంకేదన్నా ఒక బాగా చదువుకుంటున్నావా? లేదా నీ యొక్క ఉద్యోగోన్నతులు అంటే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఇంకెక్కువ ఆ స్కిల్ సంపాదించేసి నీ ఉద్యోగోన్నతిని పొందాలనుకుంటున్నావా? ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టి దాన్ని మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే సోషల్ మీడియాని దానికోసం ఆ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించుకుంటే మీకు ఎంటర్‌టైన్‌మెంట్, అభివృద్ధికి అభివృద్ధి వస్తా ఉంటది. కాబట్టి ఆ విధంగా మనం చేసినట్టయితే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనకంటూ ఒక ఆదాయం ఉంటుంది. మనకంటూ ఒక మీడియాని మనం సంపాదించుకుంటాం. మనకంటూ ఒక స్టేటస్ సంపాదించుకుంటాం. దాని ద్వారా మనం అందరూ సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే జాబ్స్ కోసం ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ సమయం ఎక్కడ వృధా అవుతుందో రోజులో గమనించుకొని, ఆ సమయం వృధాని తగ్గించుకొని మీరు స్కిల్ డెవలప్ చేసుకోవటంలో గానీ, లేకపోతే మీరు మీ యొక్క ఉద్యోగోన్నతిలో గానీ, మీరు చేసే ప్రతి పని మీకు ఉపయోగపడేటట్టుగా, మీకు ఒక ప్రొడక్టివ్‌గా ఉపయోగపడేటట్టుగా మీ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, మరి ఈ వీడియోలు మంచి మంచి వీడియోలు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలలో. లేకపోతే కెరీర్ గైడెన్స్ మీరు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలో కూడా విషయాలు చెప్తాను. డిగ్రీ ఫెయిల్ అయ్యారా? ఇంటర్ ఫెయిల్ అయ్యారా? లేకపోతే డిగ్రీ పాస్ అయ్యారా? ఏం చేయాలో తోచట్లేదా? ఇలాంటన్నిటి కూడా ఏమేం చేయొచ్చు కూడా నేను ఒక వీడియో త్వరలోనే చేస్తాను. కాబట్టి మంచి మంచి వీడియోలు ఇందులో వస్తుంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలా గమనించి మంచిగా మీ జీవితంలో అభివృద్ధి చెందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు.